నా సోదరుడు గణేష్ నాతో ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాడు. అతను నిర్మాతగా మారినప్పటి నుంచి అతని బ్యానర్లో పనిచేయాలని ఎన్నాళ్ళ నుంచో నేను ఊళ్ళురుతున్నాను. ఇన్నాటికి ఆ కోరిక నెరవేరింది. అందువల్ల అతను చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. చాలా స్టార్టింగే పెద్ద పెద్ద హీరోలతో తీసుకుంటూ బ్యానర్ వాల్యూ పెంచుకుంటూ అతని స్టేటస్ పెంచుకుంటూ పోతున్నాడు. అటువంటి ప్రిస్టేజియస్ బ్యానర్లో యాక్ట్ చేయడం అనేది నిజంగా నాకు గర్వకారణంగా ఉంది. అలాగే డైరెక్టర్ శ్రీను వైట్ల గురించి చాలా చెప్పాలి. ఆ శ్రీను వైట్ల గారు మెగాఫోన్ పట్టినప్పటి నుంచి కూడా నేను యాక్ట్ చేస్తున్నా ఉన్నాను అన్ని సినిమాల్లోనూ. ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ప్రతి సినిమాలో నాకు ఆయన అవకాశం ఇవ్వటం, అది ఆ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ రోల్ కూడా చాలా జనంలో కూడా బాగా రికగ్నైజ్ అవ్వటం కూడా జరుగుతుంది. ఇది ఇట్లాగే మా హీరో జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా అతన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా నాతో యాక్ట్ చేశాడు. ఆయన చిన్నప్పుడు వండుకుని ఆ జనరేషన్ రామారావు దగ్గర నుంచి కూడా ఆ జనరేషన్ అన్నింటిలో యాక్ట్ చేస్తూ ఇప్పుడు థర్డ్ జనరేషను జూనియర్ ఎన్టీఆర్తో యాక్ట్ చేయడం అనేది నిజంగా మంచి గొప్ప అవకాశం. అతనికి ఫాదర్గా నేను రాఖీ చేశాను. తర్వాత వెళ్ళి చాలా ఈజ్ అండ్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టు ఈ మధ్య నేను ఎక్కడ చూడలేదు. అతను నిజంగా ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలంటే అంత ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఆ హీరో నుంచి. అఫ్కోర్స్ డ్యాన్సులు క్లాసికల్ ఏమిటి, మామూలు మోడర్న్ ఏమిటి, ఏవైనా డ్యాన్స్లు, ఫైట్సు, తర్వాత వెరీ గుడ్ మెమరీ ఉన్న హీరో. అందుకని ఎంత డైలాగ్స్ చాలా ఈజీగా చెప్తాడు, న్యాచురల్గా ఉంటుంది. చాలా అతనితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది మాకు. ఇందులో మేనమావ క్యారెక్టర్ ఇస్తున్నాను. ఇందులో ఒక పెక్యులర్గా డిఫరెంట్గా చూపిద్దామని వీళ్ళంతా ప్రయత్నం చేశారు. డైరెక్టరు, ప్రొడ్యూసర్సు, ఈవెన్ గెటప్తో సహా హీరో. అటువంటి మంచి సినిమాలో చక్కటి బ్యానర్లో నాకు ఒక మంచి అవకాశం. అందులో చాలామంది శ్రీను వైట్ల గారు అంటే కానీ మల్టీ స్టోరీస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లాగా మొత్తం అన్ని భాషల నుంచి ఆర్టిస్టులు అంతా ఉంటాం. తర్వాత ఇటు హిందీ ఆర్టిస్టులు ఏమిటి, ఇటు తమిళ్ నాజర్ ఏమిటి, అందరు కాజల్ ఏంటి, ముఖేష్ షిండే, మరి ఇంతమంది ఆర్టిస్టులు మరి అక్కడి నుంచి ప్రగతి కానీ మేము కానీ అందరం కూడా చాలా కలకలలాడుతుంటుంది సెట్టు అంతా. ఆయనకి అట్లా బ్రహ్మానందం గారికి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్తో చేసుకుంటూ పోతూ ఆయనకు ఒక పెక్యులర్గా శ్రీను వైట్ల గారు అనగానే బ్రహ్మానందం గారికి ఒక ఇంపార్టెంట్, ఆయన లేకుండా ఆయన ఫీల్డ్ ఆయనతో అలాగే అంత రికగ్నైజ్గా ఆయన ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ ఉంటుంది అది. సో తప్పకుండా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నేను అటువంటి సూపర్ డూపర్ హిట్లో మళ్ళీ నేను 100 days షీల్డ్ తీసుకుంటాను. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బహుశా మనస్ఫూర్తిగా ఈ ప్రొడ్యూసరు, డైరెక్టర్ గారికి, హీరోకి అందరికి కూడా మంచి పేరు వచ్చి సూపర్ డూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ